2 మైకులు, ఒకటి రిసీవర్. ఈ రిసీవర్ వచ్చేసి మనం ఫోన్కి పెట్టాలన్నమాట. ఫోన్ పెట్టాలి. ఇది ఈ ట్రాన్స్మిటర్ వచ్చేసి ఒక మనిషి అయితే యూజ్ చేయొచ్చు. ఈ ట్రాన్స్మిటర్ కూడా అనమాట ఒక్కొక్క మనిషి 2 మనుషులు అయితే యూజ్ చేయొచ్చు. ఇవి 2 మనుషులు ఒకటేసారి ఈజీగా మాట్లాడచ్చు. ఇంకా కింద వచ్చేసి మాన్యువల్. ఇవి వచ్చేసి ఇంకా వైర్లు అనమాట. ఇది వచ్చేసి సి టైప్ అనమాట. ఇప్పుడు మొబైల్ ఉంటుంది కదా, ఫర్ సపోజ్ ఇప్పుడు నా మొబైల్ ఉంది, దీని పిన్ వచ్చేసి సి టైప్ అని ఉంటుంది. దీనికి వచ్చేసి ఇది ఉండదు అనమాట. ఇయర్ ఫోన్ పెట్టుకుంటాం కదా, అది ఉండదు. ఇది ఐక్యూ, ఇది మామూలుగా వాడేది. ఇప్పుడు దీనికి వచ్చేసి ఈడ సి టైప్, ఈ సి టైప్ ఇట్లా పెట్టేసి ఈడ రిసీవర్ ఉంటుంది కదా, దీనికి ఇట్లా పెట్టేయాలన్నమాట. దీనికి ఇట్లా పెట్టేస్తే ఈ రిసీవర్ దీనికి కనెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ ట్రాన్స్మిటర్ ఆన్ చేసి ఇది మనం పెట్టేసుకొని ఫోన్ ఇక్కడ పెట్టేసి మనం దూరంగా వెళ్ళి మాట్లాడినా కానీ దీంట్లో రికార్డ్ అవుతుంది అనమాట. సో అదే అనమాట మెయిన్ పాయింట్. ఇండియాలో నేను బైక్ రైడ్ చేసి ఇప్పుడు వాడుతున్నాయి. ఇవి ఆన్ అయితే చేస్తానండి. ఇప్పుడు ఒకసారి ఆన్ చేయగానే ఇట్లా ఫస్ట్ 2 గ్రీన్ లైట్ వెళ్తాయి అనమాట. ఈ మధ్యలో బ్లింక్ అవుతుంది కదా, ఈ బ్లింకింగ్ పోతే ఇది అంటే ఇంకా కనెక్ట్ అయినట్టే అనమాట. ఇది ట్రాన్స్మిటర్ ఆన్ చేస్తారు. చూడండి ఒకటి, చూడండి బ్లింక్ పోతుంది చూడండి. ఇప్పుడు రేపు 2 బ్లింక్ వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఇది ఆన్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి లైక్ ఇప్పుడు ఇది ఇట్లా బ్లూ వస్తే కనుక నో నాయిస్ అనమాట. నాయిస్ అయితే రాదు. ఇప్పుడు ఈ మైకులు తీసుకునేదే నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అనమాట. అంతలో మొబైల్ దూరంగా పెట్టి మనం దూరంగా వెళ్ళినప్పుడు అందుకు బాగుంటుంది. చాలా మంది ఇంటర్వ్యూ కూడా చేస్తారు అనమాట ఈ మైకులతోనే. చాలా బాగుంటాయి ఇవి.